గడిచిన 2024వ సంవత్సరంలో మరి దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడిన మన యేసయ్యకే స్తోత్రాలు. అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మనంతా సమాధానంగా ఉండటానికి కారణం ఈ దినాన్ని చూడక ఈ గ్రామంలోనే కావచ్చు, వివిధ ప్రాంతాలనే కావచ్చు, గడిచిన 2024వ సంవత్సరంలో సజీవంగా ఉన్నవాళ్ళు కొందరు ఈ దినాన్ని లేని వాళ్ళు కూడా ఉంటారు. మరి మీరు చూస్తున్నారు, నా ఎల్లమెల్లి గ్రామంలో ఒక ఆయన ఎంతో కష్టపడేవాడు, రాత్రి పగలు పనిచేసేవాడు. ఎవరు జోలు చోటు ఉండదు. రాత్రి పగలు పనిచేసి 16 గేదెలను మేపుతున్నాడు. అంటే 16 గేదెలు మేపుకుంటూ వాటి పాలు అమ్ముతూ మరి గడ్డి కోసుకుంటూ మనిషిని కూడా పాలేరుని పెట్టకుండా కష్టజీవిగా ఉన్నవాడు మరి నేను దినాన్ని చనిపోయాడు. ఎందుకు అని అంటే కాలం మన చేతిలో ఉండదు. ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. మన ప్రాణాన్ని మనం కాపాడుకోగలమా? మన ప్రాణాన్ని మనం రక్షించుకోగలమా? ఎందుకనంటే ఇక్కడ బైబిల్ ఒక మాట చెప్తుంది, తన ప్రాణాన్ని కాపాడుకోలేని వారంతా యెహోవా దగ్గర మోకరిల్లుతారు అనేటువంటి లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ దినమున మనమంతా నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆరాధించడానికి వచ్చా కనుక యోహాను సువార్తలో కొన్ని వచనాల ద్వారా దేవునికి వచ్చిన ఆ ప్రణాళికను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. గమనించండి, లోకం ఎలా ఉంటుందనంటే లోకము దేవుడు వెతుకుతూ ఉంది. పుట్టిన ప్రతి వాడికి ఒక దేవుడు కావాలి, లేకుంటే ఒక మతం కావాలి, ఒక నివాసం కావాలి, బ్రతుదెరువుకి ఒక ఉద్యోగమో, ఒక వ్యవసాయమో, వ్యాపారమో కావాలి. ప్రతి వానికి ఒక కుటుంబం ఉండాలి. వెతుకుతూ కుటుంబాన్ని వెతుకుతూ, జీవనోపాధి వెతుకుతూ, మతములో దేవుని వెతుకుతూ, పాకులాడుతూ పరిగెడుతూ ఉన్నాడు మానవుడు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అయితే కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరి యందు? అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచేవాడు నశింపగా. చాలా మంది ఈ దినాన్న రకరకాల వేషధారణ, విశ్వాసంలో తన భక్తిని అగపరుచుకోవడానికి మెడలో కండవ, ఏమండి, చేతికో తాడు రంగు, లేకపోతే ఒక యూనిఫామ్. నేను భక్తి పరుడు అంటాను. నలజర్లో ఒక క్రైస్తవ సంఘాల్లో కూడా ఒక మాల, ఒక ఎర్ర డ్రస్సు అంటే మొక్కపొడి డ్రస్సు వేసుకుని, ఒక మెడలో ఒక రుద్రాక్ష మాల వేసుకుని ఒక సిలువ గుర్తున్నది, అది కూడా ఒక మాలగా. ఈ విధంగా లోకంలో ఎలాగుంది అని అంటే మత సంబంధమైన ఒక వేషధారణ కలిగి ఉంది. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే తన కుమారుడైన యేసుని ఆరాధించు వాడికి నిత్య జీవం ఉందన్నమాట. ఓ పాస్టర్ గారు అన్నాడట, నేను లేచిపోయి 2-3 దినాలకి లేచిపోతాను, చచ్చిపోయి 2-3 దినాలకి లేచిపోతానని చెప్పాడట. ఓ పాస్టర్ గారు అట, చనిపోతాను నేను పలానా రోజున 2-3 దినాలకి లేచిపోతానని చెప్పాడట. అతడు చచ్చిపోతే ఎవడు కావాలి?
అతడు లేస్తే ఎవడు కాదు, అతని ద్వారా మనకి రక్షణ కలుగుతుందా? అతని ద్వారా మనకి పరలోకం కలుగుతుందా? ఇప్పటికీ కూడా పురాతన కాలంలో ఉండేటువంటి పాస్టర్ గారు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా చచ్చిపోయి 50 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయినా సావుకుని ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ కూడా ప్రజలు వేషధారణ గనుక ఎవరిని ఆరాధిస్తే మనకి రక్షణ కలుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఒకసారి గుంటూరు వెళ్తే, గుంటూరు ఒక 10-15 సంవత్సరాల క్రితం వెళ్ళాను. గుంటూరు వెళ్తే అక్కడ దేవదాసయ్య గారు సమాధి ఉంది. సమాధి కొరకు అందరము కూడా పూలు కొనుక్కుని వెళ్ళాం. అక్కడ చూస్తే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే మట్టి పట్టుకుపోతున్నారు. సమాధి ఉండేటువంటి స్థలంలో ఉన్న మట్టి కవర్లో వేసి పట్టుకుపోతున్నారు. అప్పుడు అక్కడ వాళ్ళంతా ఏం చేశారంటే, ఆ ట్రస్ట్ సభ్యులు ఏం చేశారంటే ఆ ప్రాంగణంతా కూడా పోడ్చి మరలా అక్కడ ఒక టైల్స్ అతికి చుట్టూరు కటకటాలు పెట్టారనమాట. లైన్గా వెళ్ళి పూలు వేసి రావడమే కానీ మట్టి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఇలాగా లోకంలో అన్ని విషయాలు మనం చూస్తే ఎలాగున్నారు అని అంటే మూఢనమ్మకాల మీద ఉన్నారు, లేకపోతే వేషధారిని కలిగి ఉన్నారు. నేను పలానా భక్తి పరుడు అనేటువంటి ఒక వేషాన్ని లోకానికి చూపెడుతూ ఉన్నారు. కనుక అట్లా కాదు. దేవుని రక్షణ ఎవరిని అని అంటే యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం. దేవుడు యేసుని లోకాన్ని పంపించాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుని ఆరాధించే వారికి నూతనమైన ఆ ఆత్మ సంబంధమైన వెలుగు దేవుడు ఆయన ద్వారా మనకి ఇవ్వబోతున్నాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయములో 3వ వచనం, కలిగి ఉన్నదేది అని లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. గమనించండి, ఆయనలో జీవం ఉంది. ఆయన చీకటిలో ప్రకాశిస్తున్నాడు, ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు, ప్రతి అంగుళము ఈ భూమంతా ఆయన ఉన్నాడు. కానీ ఈ లోకం ఆయనను తెలుసుకోలేకపోతుంది. ఈ లోకము ఆయన కూర్చిన ఆలోచన లేకుండా ఉందన్నమాట. ఎందుకంటే ఎంతో మంది భక్తి పేరట ప్రాణాలు కోల్పోతున్నారు. భక్తి పేరట త్యాగాలు చేయడానికి వాళ్ళు ప్రాణాలు సహితము దారి వస్తున్నారు. కానీ ఏది ఎటువంటి మార్గమో తెలుసుకోలేకపోతున్నారు. మన గత కాలంలో చిన్న తిరుపతి నడిచి వెళ్తున్నారట. నల్లజార్లు దాటాక ఒక యాక్సిడెంట్లో ఒక మోటార్ సైకిల్ వాడు ఇద్దరిని కుదిరితే అందులో ఒకడు అక్కడికక్కడే చనిపోయాడట. గమనించండి, ప్రకాశలపాలెం ఒక లారీ అంటే నడిచి వెళ్ళే భక్తులను మరి యాక్సిడెంట్ చేస్తే చాలా మందికి ఇబ్బంది, చాలా మందికి గాయాలు. ఎల్మెంటేజీ ఇక్కడ మన చర్చికి వచ్చే ఒక అబ్బాయి మోటార్ సైకిల్ స్పీడ్గా తోలుతుంటే బుల్లెట్ బండి ఎవరో ఫ్రెండ్ ఇచ్చాడని స్పీడ్గా తోలితే 10 మంది నడిచి వెళ్తున్న భక్తులను గుద్దేశాడు అతను. వాళ్ళు చాలా మందికి దెబ్బలు తగిలాయి. ఇతను ప్రాణమే పోయింది గుద్దిన వారికి. అయితే ఇటువంటి సందర్భం భక్తిలో ఎంతో మంది నడిచి వెళితే దేవుడు కనికరిస్తాడనో, లేకుంటే తల వెంట్రుకలు ఇస్తే దేవుడు కనికరిస్తాడనో, లేకుంటే వాళ్ళు ఏదో ఒక మొక్కుబడి, రకరకాల మొక్కుబడులతో దేవుడు వెతుకుతున్నారు లోకం. కానీ దేవుడు ఏం చేశాడంటే లోకానికి తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన పేరు క్రీస్తు, యేసు క్రీస్తు. ఆయన ఆరాధించే వాడికి నిత్య జీవం, నరకములోనికి వెళ్ళాడు, తీర్పులోనికి వెళ్ళాడు. అట్లాగే ఆయన ద్వారా కలిగిన పాప పరిహార సంబంధమైన క్రైదనమును బట్టి, అంటే ఆయన దగ్గర ఉన్న పాప విమోచన క్రైదనం ఆయన దగ్గర ఉంది. లోకం ఎవరి దగ్గర లేదు. లోకం కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. లోకాన్ని మానవ లోకం అందరి కొరకు త్యాగం చేసిన వాడు ఎవరు లేరు. అమెరికాలో దేవుడు ఉంటే భారత్కి తెలియదు, రష్యాలో దేవుడు ఉంటే భారతదేశానికి తెలియదు, అట్లాగే భారతదేశంలో దేవుడు ఉంటే అమెరికాకి రష్యాకి తెలియదు. కనుక ఈయన మరి ఇశ్రాయేలు దేశంలో జెరూసలేము అనేటువంటి బెత్లెహేము అనేటువంటి పట్టణంలో జన్మించి భూలోకమంతా ఆరాధింపబడుతున్న దేవుడు. కనుక యేసుని గూర్చిన రహస్యాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంది.
యేసు ద్వారా మనం ఏం పొందబోతున్నాం? బైబిల్ గ్రంథములో యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనములో 6వ అధ్యాయము 68 సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి వెరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన 70లో రాయబడి ఉన్నది, అందుకు యేసు నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోనలేదా? హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అతి తక్కువ మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందితో ప్రారంభించాడు. ఈనాడు కొన్ని కోట్ల మంది ఆయన సేవకులు ఉన్నారు. భూమి అంతా కొన్ని కోట్ల మంది యేసు ప్రభువు సేవకులు ఉన్నారు. గనుక ఇక్కడ ఆయన శిష్యులను అంటే కొందరు వ్యక్తులను ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన శిష్యులను అయితే వాళ్ళు ఏం ప్రయత్నం చేశారు అనేటువంటిది మనం తెలుసుకుందాం. 66లో అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనదీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మరి యేసు ప్రభువుని ఆరాధించేవాడు ఖర్చు అవ్వాలి. యేసు ప్రభువుని ఆరాధించేవాడు త్యాగం చేయాలి. యేసు ప్రభువుని ఆరాధించేవాడు సత్క్రియలు చేయాలి. యేసు ప్రభువుని ఆరాధించేవాడు ధర్మశాస్త్రాన్ని కూడా గైకొనాలి. కనుక చాలా మంది వెనదీసి వెనక్కి వెళ్ళిపోయారట. లోక ఐహిక విచారాలను, లోక సంబంధమైన డంబాన్ని ప్రేమించిన వాళ్ళు యేసును విడిచి వెళ్ళిపోతే మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారని ఆయన శిష్యుల్ని అడిగితే, అయ్యా మేము ఎవరి దగ్గరికి వెళ్తాం? నువ్వు దేవుని పరిశుద్ధుడావు, నీవే నిత్య జీవం గలవాడు, మేము ఎక్కడికి వెళ్ళం ఇంకా? అప్పుడు ఆయన అన్నాడు, నేను మీలో 12 మందిని నేను ఏర్పరచుకున్నాను నా కొరకు. అంటే యేసు కొరకు ఎందుకు ఏర్పరచుకున్నాడు? యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకుంటే ఏం చేశారు వాళ్ళు అని అంటే, వాళ్ళు యేసు కొరకు చనిపోయారు, చంపబడ్డారు. కానీ వాళ్ళు వెనక్కి తీయలేదు, అబద్ధాలు ఆడి తప్పుకోలేదు. శిక్షను సహించి యేసును గూర్చిన సాక్షిగా వాళ్ళు నిలబడి సువార్త ప్రకటించి వ్యాప్తి చేశారు. ఆనాడు మన భారతదేశానికి కూడా తోమ అనేటువంటి ఒక శిష్యుడు వచ్చాడు. మరి మద్రాసులో ప్రకటించాడు, బెంగళూరులో ప్రకటించాడు, అనేకమైన ప్రదేశాల్లో అతడు ప్రకటిస్తే అతన్ని కఠినమైన మరణానికి మన భారతీయులు అతన్ని చంపారనమాట. కనుక యేసుని గురించిన రహస్యం ఏంటంటే, ఆయనను దేవుడు పంపాడు కనుక ఆయన్ను మాత్రమే మనం ఆరాధిస్తే మనం నరకములోనికి వెళ్ళము. ఎందుకనంటే బైబిల్ ఆరాధన వేరు లోకానికి ఎలాగుంటుందనంటే, మరి ఇది ఒక వస్తువుల చేత ఆరాధించే విధానం కాదు. చాలా మంది కొన్ని సందర్భాల్లో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక శంకుస్థాపన జరిగినా, ఒక గృహప్రవేశం జరిగినా వాళ్ళు ఏమడుగుతారంటే, అయ్యా ఇక్కడ దేవుడి కాడ ఏం పెట్టాలి, మరి పళ్ళు కాయలు ఏమైనా తేవాలా అని అంటే, పూర్వం నుండి అట్లా చేశాం. కానీ దేవుడు మనం పెట్టే పళ్ళు కాయలు తినే దేవుడు కాదు, ఆయనే మనకి ఇచ్చేవాడు. కనుక మనం ఆయనకి ఏమి ఇవ్వాలి అని అంటే, మన హృదయాన్ని ఆయనకి సమర్పణగా ఇవ్వాలన్నమాట. అయితే ఒక సందర్భాన్ని తెలుసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం, ఆయనందు విశ్వాసము ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడను. గమనించండి, ఎందుకనంటే యేసుని అంగీకరించిన వారికి తీర్పు లేదు. వాడి పాపాలు వాడి భుజం మీద వేసుకుని లైన్ లో నిలబడలెక్కలేదు. సృష్టి సమాప్తి దినమున ప్రతి మానవుడు వాడి పాపాలు వాడి భుజం మీద వేసుకుని లైన్ లో నిలబడాలి. ప్రతి గ్రంథం బోధిస్తూ ఉంది, ప్రతి మతం బోధిస్తూ ఉంది. గనుక క్రైస్తవం బోధించేది ఏంటంటే,
యేసు ద్వారా నీవు ఇక్కడే విడుదల పొందబోతున్నావు. యేసు ప్రభువా నీ పాపానికి పరిహారం పరలోకంలో ఆయన సిందించిన రక్తమును బట్టి, ఆయన కార్చిన రక్తమును బట్టి నువ్వు తీర్పులోనికి వెళ్ళావు కనుక నువ్వు లైన్లో నిలబడక్కలేదు. ఇక్కడ యేసు ఆయన నా కొరకు పంపబడిన లోక రక్షకుడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీ పాపములు పరిహరింపబడతాయి. ఈనాడు చాలా మంది 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, అట్లాగే 10 సంవత్సరాలు చర్చకొచ్చేవాళ్ళు బాప్తిస్తం పొందట్లేదు. నామకార్థపు వేషధారణ సంబంధమైన భక్తి పనులు. గమనించండి, సువార్త తెలుసుకుంటే ఒక నపంసకుడు, ఐతిప్యుడు, ఒక దానాగారం అంతటి మీద ఆర్థిక శాఖ మంత్రి ఐతిప్యుల యొక్క దేశానికి పిలుపు అపోస్తులైన పిలుపు అతని సువార్తకు రాడిస్తే అతడు విన్న వెంటనే రథం మీద వెళ్తున్నప్పుడు నీళ్లు కనిపించాయి కొలను. అయ్యా ఒకసారి రథం ఆపు అని రథసారథితో చెప్పా. అతని పక్కన కూర్చున్న పిలుపు అనేటువంటి అపోస్తులని అన్నాడు, నీళ్లు అక్కడ కనబడుతున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏదైనా ఆటంకం ఉందా అని అడిగా. అప్పుడే విన్నాడు సువార్త, అప్పుడే వెంటనే బాప్తిస్మం పొందాడు. కనుక పునరుజ్జీవం ప్రణాళిక చాలా ముఖ్యమైనది. ఇది ఈనాటి నుండి ఎప్పటికిప్పుడుగా యేసు ప్రభువు వారు దేవుడు ఈ లోకానికి ఇప్పటికిప్పుడుగా సడాలని పంపిన వాడు కాదు. ఎంతో ప్రణాళిక ఉంది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి రక్షణ ప్రకటించాలనేటువంటి ఆలోచనతో దేవుడు అబ్రాహామును ఎన్నుకున్నాడు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు ముందు అతని కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. అతని వంశంలో యోధా అనేటువంటి ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు. యోధా గోత్రం ఈ ప్రపంచంలో ఏ గోత్రానికి సాటి, అంటే యోధా గోత్రానికి ఏ గోత్రము సాటి రాదు, ఏ కులము సాటి రాదు. ఎందుకంటే యూదుల వలన భూమి మీద ఉండేటువంటి మానవ వంశం వాళ్ళందరికీ కూడా రక్షణ దేవుడిచ్చాడు. మాకు పెద్ద కులం, మేము పెద్ద కాపులం, లేకుంటే మేము పెద్ద బ్రాహ్మణం అని చెప్పుకునే వాళ్ళంతా కూడా యూదులకి దేనికి సరిపోరు అనమాట. అందుచేత దేవుడు అబ్రహాము వంశంలో నుండి ఇశ్రాయేలు వంశంలో నుండి యూదులను దేవుడు తీసుకొచ్చాడు. కనుక ఇక్కడ ఆది కాండములో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము నుండి ఆది కాండము 49వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదము సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలెను గర్జించు ఆడు సింహము వలెను అతని కాళ్ళు ముడుచుకొని పండుకొనును. అతని లేపువాడెవడు ఎవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై యుందురు. గమనించండి, ఇక్కడ యూదా అనేటువంటి ఒక వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. యాకోబునకు 12 మంది కుమారులు, అందులో యూదా అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. గమనించండి ప్రియులారా, మరి యూదా వంశాన్ని గురించి దేవుడు ఎంతో ప్రణాళిక బిలాము ద్వారా కూడా తెలియపరిచాడు. సంఖ్యాకాండములోకి వచ్చిన చదువుకుందాం. 24వ అధ్యాయము 17వ వచనం నుండి, ఆయనను చూచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూచున్నాను కానీ సమీపం ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. గమనించండి, ఇక్కడ నక్షత్రము అనేటువంటిది యేసు ప్రభువాన్ని గూర్చి ఒక సూచన.
మరి బిలాం అనేటువంటి ఒక ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యూదులు అనేటువంటి వారిని గూర్చి, ఇశ్రాయేలు యొక్క ప్రజలను గూర్చి లోకానికి రాబోతున్న నక్షత్రము అనేటువంటి మాట చెబుతూ ఉన్నాడు. ఇది మరి పూర్వం మరి లేఖనాలు చూస్తే 1400 క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల ముందు ఈ చరిత్ర ఉంది గనుక తర్వాత దేవుడు కొందరి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఆయన కన్యక గర్భాన ఆయన ఉద్భవించి ఈ లోకానికి రక్షకుడు అవుతాడు అని ప్రకటించాడు. గనుక మరి యేసు ప్రభువాని గూర్చి యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అని ప్రకటించాడు. యెషయా గ్రంథములో 11 అధ్యాయములో 1 వచనములో యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. గమనించండి, సాతాను ఏం చేశాడో తెలుసా? మరి ఆది కాండములో 38 అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే కొన్ని సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. సాతాను ఏం చేశాడంటే, దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తానని చెప్పాడో వాళ్ళను ఏం చేశాడో చూడండి. 38 అధ్యాయంలో యోధా అనేటువంటి గోత్రాన్ని లేకుండా చేయాలని చూశాడు సాతానుడు. యోధా యాకోబు కుమారులో ఒకడు. అయితే 38 మొదటి వచనములో, ఆ కాలములో యోధా తన సహోదరులను విడిచి హెరాను ఒక అదుల్లా నీరు యొద్దకు ఉండుటకు వెళ్ళాను. అంటే పాలస్తీనా అనేటువంటి ప్రదేశాల్లో యోధా అనేటువంటి వాడు వారి ప్రజలు విడిచి అదుల్లామ్యు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అతడు వెళ్ళాడు. స్నేహం చేశాడు, కలిసి వ్యాపారం చేశారు, కలిసి వ్యవసాయం చేశాడు, లేక వాళ్ళ ప్రాంతంలో అతడు నివసించాడు. గనుక ఆ విధంగా వెళ్ళినప్పుడు అక్కడ సుయాను ఒక కానానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకుని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి అయి కుమారుని కనుక అతడు ఏరు అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి యోనాను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షాలాను పేరు పెట్టాను. ఆమె వీరిని కనినప్పుడు అతడు కెజీబులో ఉండాను. యోధా అనేటువంటి ఒక వ్యక్తి ఎంతమంది కుమారులు మనం చదువుకున్నాం ఇప్పుడు అండి? 3 కుమారులు అన్నమాట. 3 కుమారులు యోధాని బట్టి వ్యాపించాలి దేవుని యొక్క ఉద్దేశం. ఏ కుటుంబం అయినా దేవుడు ఎండ చేయాలని దేవుడు ఆలోచన కాదు. ఏదో విధంగా కుటుంబాన్ని అట్లాగే వృక్షంగా వ్యాపింప చేయాలని దేవుని ఉద్దేశం. ఈనాడు కొన్ని సందర్భాలు చూసినట్లయితే మరి తెలియక చేసిన పొరపాట్ల వల్ల కొన్ని కుటుంబాలు శిథిల వ్యవస్థలో పడిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? యోధా అనేటువంటి వ్యక్తికి 3 కుమారులు ఉన్నారు. కింద 6వ వచనంలో యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామ్రను దానిని పెండ్లి చేశాను. యోధా జ్యేష్ఠ కుమారుడై ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యోధా యోనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి ఆమె మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలగజేయమని చెప్పాను. యోనాను ఆమె సంతానము తనది కానేరుదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలగజేయకుండానట్లు. గమనించండి ఏం చేస్తున్నాడు. అట్లాగే ఇక్కడ పెద్ద అబ్బాయి యోనాను ఏం చేశాడంటే దేవుని దృష్టికి చెడ్డవాడుగా తయారయ్యాడు. చూడండి, ఇప్పుడు కూడా మన క్రైస్తవ కుటుంబంలో కొందరు పిల్లలు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారు, ఆశీర్వాదానికి బదులు శాపం తెచ్చుకుంటారు. కనుక ఎలా ఉండాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుడు యోధా వంశాన్ని చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మరి ఇక్కడ విస్తరింపకుండా అడ్డుపడుతున్న చెడు కార్యాలు వాళ్ళు చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చంపాడు వాళ్ళను. యోధా పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇశ్రాయేల్లో ఎవరైనా ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఒకవేళ పొరపాటున పిల్లలు లేక ఆ వ్యక్తి చనిపోతే, పిల్లలు ఉన్నప్పుడు చేసుకోవడానికి కుదరదు. ఇంకా పిల్లలు లేక చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వారి సహోదరుడు మరలా ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో సంసారం చేసి పిల్లలు కానీ చనిపోయిన వారి పేరు పెట్టాలి, వాడి గోత్రం
కొట్టివేయబడకూడదు అనమాట. తర్వాత వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. ఈ అమ్మాయికి పుట్టిన పిల్లలు మాత్రం చనిపోయిన వాడి పేరు పెట్టాలి, వీడి పేరు పెట్టడానికి వీల్లేదు. అట్లాగా మరి ఇక్కడ మనం చూస్తే యోధా ఒక పెద్ద కుమారుడు ఏం చేశాడంటే దేవుని దృష్టికి మరి యోధా వంశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు అతన్ని చంపాడు. తర్వాత అతని సహోదరుని ఏం చేశారంటే ఆ వ్యక్తి కోడలకు తామర అనేటువంటి అమ్మాయికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే మరి అతడు ఏం చేశాడనంటే ఈమెకి పిల్లలు పుడితే ఇది నాకు ఉపయోగం కాదు, నా అన్నకి అని చెప్పి అతడు ఏం చేశాడంటే సాతాను చూడండి యోధా వంశాన్ని నాశనం చేయడానికి ఉన్న 3 కుమారుల్లో మరి 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఎవరు చంపారు? కింద వచ్చును రాయబడింది 10వ వచనం, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది కనుక ఆయన అతని కూడా చంపుని. ఏం చేస్తున్నాడు? పిల్లలు పుట్టకుండా సంసారం చేస్తున్నాడు. దేవుడు యోధా వంశాన్ని విస్తరింపు చేయాలి. చూడండి, ఎవరైనా ఏ కుటుంబంలో అయినా ఏం కోరుతారండి? పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారండి? పెళ్ళిళ్ళు బ్యాండు గట్ట పెట్టుకుని పెళ్లి పందిరులు వేసి ఎంతో ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు? సంబరాలు చేసుకోవటానిక? పిల్లలు కావాలి, వంశ వృక్షాన్ని అభివృద్ధి చేయాలి. ఈ వంశ వృక్షాన్ని అభివృద్ధి చేయబడినప్పుడు సమస్యలు ఏర్పడతాయి. ఎవరైనా పూర్వం పిల్లలు లేని సందర్భంలో ఒక అమ్మాయికి చనిపోతే అంటే ఒక అబ్బాయికి వయసులో ఉండగా ఒక భార్య చనిపోతే భార్య చెల్లెళ్ళని పెళ్లి చేసేవారు. ఆచారం ఉందా లేదా? మన భారతదేశంలో ఉందా లేదా? ఈ మధ్యలో కాదులని మేము బయటకు వెళ్ళిపోతూ ఒక ఆయనట మన ఉత్తరప్రదేశ్లో ఏం చేశాడు తెలుసా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయికి 3 కుమార్తెలు ఉన్నారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం చేశాడనంటే ఆ అమ్మాయికి అనారోగ్యం ఉంది. వెళ్ళి ఏం చెప్తాడంటే మీ అమ్మాయిని మీరే కాపాడుకోండి, ఆసుపత్రిలో పెట్టాను, వెళ్ళి మీరే వైద్యం చేయించుకోండి అంటున్నాడు. నీ భార్యకు నువ్వే వైద్యం చేయించుకో, మేము చేస్తామని మాంగారు దెబ్బలాడాడు. దెబ్బలాడితే వీళ్ళిద్దరి మధ్యన ఆమె ఆసుపత్రిలో నెల నుండి చచ్చిపోయింది. ఆమె తర్వాత 2వ అమ్మాయిని పెళ్లి చేశారు. 2వ అమ్మాయిని అతన్ని పెళ్లి చేసిన తర్వాత 3వ అమ్మాయిని కూడా పెళ్లి చేయమని టవర్ ఎక్కాడు. లేకపోతే నేను టవర్ నుంచి దూకి చచ్చిపోతానని పోలీసు వాళ్ళు అన్నారు. అతడు దిగే వరకు నేను చేస్తాను నువ్వు చెప్పు, అతడు దూకి చచ్చిపోతాడు కనుక అతడు కిందకి దిగాక మాకు దొరికాక మేము చెప్తాం, మేము వాడికి థర్డ్ కోటింగ్ ఇస్తాం అని చెప్పినప్పుడు ఫోన్లో ఏం చెప్పాడంటే మాంగారు నేను 3వ అమ్మాయిని కూడా నీకు పెళ్లి చేస్తాను అన్నాక అప్పుడు నెమ్మదిగా కిందకి దిగాడట. టవర్ నుంచి కింద దిగాక అప్పుడు జైలు తీసుకువెళ్ళి అతనిని మక్క కొట్టిన తర్వాత అప్పుడు తన వారితో సరిపెట్టుకున్నాడు. అలాగా ఇక్కడ సందర్భం ఏంటంటే యోధా వంశము నుండి లోకానికి రక్షణ కావాలని దేవుడు ప్రణాళిక చేస్తుంటే మరి క్రీస్తు పూర్వం మరి 1900 సంవత్సరాలు 1800 సంవత్సరాలు ముందుగా ఈ యోధా కుటుంబంలో జరిగిన సందర్భాన్ని మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పటికి సుమారు 3800 సంవత్సరాల చరిత్ర ఇది. ఆ కాలంలోనే సాతానుడు దేవుడు యోధా నుండి నేను ఆశీర్వదిస్తానని చెబితే ఆ యోధాలో మగపిల్లలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సాతానుడు. అటువంటి సందర్భంలో 2 కుమారులను కోల్పోయిన యోధా ఏం చేశాడనంటే ఆ తామర అనేటువంటి పెద్ద కోడలు ఏం చేశాడంటే మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోమ్మా, పిల్లవాడు షాలా అనేవాడు 3వ వాడు పెద్దవాడు అయిన తర్వాత నీకు పెళ్లి చేస్తా అని చెప్పా. తర్వాత ఆమె పుట్టింటికి పంపిన తర్వాత కొన్నాళ్ళకి తర్వాత దుఃఖ నివారణ పొంది అదులమీదైన హెరాను తన స్నేహితులతో తిమ్నాతులకు తన గొర్రెబొచ్చు కత్తిరించు వారి వద్దకు వెళ్ళెను. దాని మామ గొర్రె బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతుకు వెళ్ళుచున్నాడని తామరనకు తెలపబడింది. అప్పుడు చాలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యకుండా చూచి తన వైదపు వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకుని శరీరం అంతా కప్పుకుని తిమ్నాతుకు పోయి మార్గమునందు యనాయిము ద్వారమున కూర్చుని ఉండగా యోధాముని చూచి ఆమె తన ముఖము కప్పుకొని ఉండినందున వేసి అనుకొని
ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమెతో కోడలని తెలియక నీతో పోయేదనని రమ్మని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒక తామరు ఇశ్రాయేలు వంశంలో ఆమె కట్టబడిన సందర్భాన్ని బట్టి తామర ఎంత నీతిమంతురాలో చూడండి. తామరని మనం పరిశీలిస్తే ఇప్పటి కాలంలో ఇప్పుడున్న జనరేషన్ బట్టి తామరు చేసిన కార్యం ఎవరు చేయలేదు. దేవుడు ఏం చేశాడనంటే ఆమెని ప్రేరేపించాడు దేవుడు. కనుక ఆమె ఏం చేసిందంటే అతడు ఆ యోధ అనే వ్యక్తి గొర్రెబొచ్చు కత్తిరించేటువంటి వేళల్లో అతడు వెళ్ళినప్పుడు, గొర్రెల మంద వైపు వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందనంటే వేషం వేసిన, అంటే ముఖము కప్పుకుని తన బట్టలు వైద్యపు బట్టలు తీసివేసి ఒక వేశ్య వేషం వేసి ఒక మార్గానికి వెళ్ళింది అతన్ని కలుసుకోవాలని. అతడు తన మూడో కుమారుని పెళ్లి చేయట్లేదు. ఆమె చూస్తే యవనస్తురాలు, యోధా వంశాన్ని కాపాడాలి. ఆమె కూడా ఎంత త్యాగం చేసిందో చూడండి. తన మామతో ఆమె శయనించింది, గర్భాన్ని ధరించింది. అప్పుడు ఏం చెప్పిందో తెలుసా? అతడు ఏమడిగాడో తెలుసా? నేను నీకు మేక పిల్లనిస్తాను అని చెప్పాడు. మేక పిల్లనిస్తానని చెప్తే అందాక నాకు ఏదైనా ఇవ్వండి అని అడుగుతుందాను. ఏమిస్తే ఏముంది నా దగ్గర? చేతికారు ఉంది, ఇదిగో మెడలో వచ్చిన దారం ఉంది, తాడు ఉంది, తాడు ఈ చేతికార నీ దగ్గర పెట్టుకో అని చెప్పి అతడు ఇచ్చాడు. ఇస్తే అతడు ఇచ్చిన వస్తువులను బట్టి మనం చూస్తే చదువు. అతడు నేను నీ వద్ద ఏమి కుదిరి పెట్టవాలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతి కర్రయును అని చెప్పాను. అతడు వాటిని ఆమెకి ఇచ్చి ఆమెతో పోయాను. తర్వాత ఏం చేస్తాడు? అతడు ఏం చేస్తాడనంటే ఆ రాత్రి ఆమెతో గడిపి తర్వాత ఉదయాన్ని ఏం చేశాడంటే ఒక మేకపిల్ల నుంచి పంపించాడు. ఇక్కడ ఎవడో వేషులు ఉండే ప్రాంతం కాదండి, ఇది వ్యభిచారపు ప్రాంతం కాదండి, ఇది మంచి వాళ్ళు ఉండే ప్రాంతం, ఇక్కడ ఎవరు లేరు, మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారు అని అతనికి వర్తమానం తెలియపరిచారు. తర్వాత అతడు ఏం చేశాడంటే వెళ్ళిపోయారు. అతను పంపిన వాడికి ఆ మనిషి దొరకలేదు, వాకం చేశారు, లేదు. తర్వాత ఏం జరిగిందనంటే కొన్నాళ్ళకి తామరు గర్భవతి అయింది. అతను ఏం చేశాడంటే ఇక్కడ ఆచార ప్రకారంగా భర్త లేకుండా ఎవరన్నా గర్భిణి అయితే రాళ్లతో కొట్టి చంపేయాలి, మా కుటుంబ పరువు పోతుంది అని చెప్పి అతను ఏం చేశాడంటే తన తండ్రి, తన తోబుట్టులు ఆ ప్రాంతంలో రచ్చబండ దగ్గర పోజేశాడు. అసలు నువ్వు ఎలాగా గర్భవతి అయ్యావని అడిగితే నీ కారకుడు ఎవడు చెప్పమంటే అప్పుడు ఆమె దగ్గర ఉన్న ఒక ముద్ర, చేతి కర్ర, చిన్న నూలు తాడు చూపెట్టినప్పుడు అతడు తన తల కొట్టుకున్నాడు. నా మీద నీతిమంతురాలు ఆమె, నేను నా మూడో కుమారుడిని ఆడిని కూడా పెళ్లి చేస్తే చచ్చిపోతాడని చేయలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలు అని చెప్పి ఇంకా ఎప్పుడు ఆమె మీద చెడ్డ నింద వేయలేదు అతను. తర్వాత ఆమెకు పుట్టిన బిడ్డ పేరు ఏం పేరు అని అంటే 30వ వచనంలో అందుచేత అతనికి పెరేసు అను పేరు పెట్టబడెను. తర్వాత తన చేతిని పొగరును అతని సహోదరుడు బయటికి వచ్చుట అతనికి జెరహు అని పేరు పెట్టబడేను. గమనించండి, ఆమె ఇద్దరు కవలను కన్నది. మొదటి వారి పేరు పెరేసు, రెండవ వారి పేరు జెరహు అనేటువంటి పేరు. పెరేసు వంశము, దావీదు పెరేసు వంశంలో జన్మించాడు. దావీదు మరి మరొక వెధవరాలు ఒక చరిత్ర చూసుకుంటే ఒక మోయాబు యొక్క స్త్రీ రూతు గర్భమున మరి బోయాజు వంశము నుండి ఒబేదును, ఒబేదు ఒక వంశము నుండి యెషయా వంశము నుండి దావీదు జన్మించాడు. 8వ కుమారుడు యెషయాకి దావీదు జన్మించాడు. దావీదు వంశములోనే యేసు ప్రభువు పుట్టాడు. ఈ పెరేసు వంశములోనే బోయాజు జన్మించాడు. బోయాజు మరి గమనించండి, రూతు, వార్ప అనేటువంటివి ఇద్దరు స్త్రీలు చూస్తున్నా ఒక నయామి ఏం చేసిందనంటే ఫిలిస్తీన్ల దేశం వెళ్ళింది. ఒక సందర్భాన్ని మనం తెలుసుకుందాం. నయామి ఎలిమెలికు అను తన భర్తను నయామి తీసుకువెళ్ళినది. వెళ్తే అక్కడ కొనాలు ఉండేటప్పుడు భర్త చనిపోయాడు.
భర్త చనిపోతే ఆమె ఏం చేయాలి? వెనక్కి వచ్చేయాలి. కానీ వెనక రాకుండా ఏం చేసిందంటే తన 2 కుమారులకి వివాహం చేసింది. కలిసి రానప్పుడు కూడా మొండి ప్రయత్నం చేయకూడదు. అటువంటి సందర్భంలో ఏం జరిగిందనంటే మరి ఆ 2 కుమారులు కూడా చనిపోయారు. తర్వాత నయామి, నేను ఇక్కడ మధురంగా వచ్చాను, రిక్తురాలుగా ఉన్నాను గనుక నేను నా దేశం యూదా దేశం బెత్లెహేముకు వెళ్ళిపోతానంటే కొంత దూరం 2 కూడా నడిచి వచ్చారు. ఎవరిద్దరు? కోడలు 2, నేను వస్తా అని చెప్పి. కనుక 2 మరి రూతు, వార్ప వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత మధ్యలో కొంత దూరం వెళ్ళిన తర్వాత, అమ్మా నాతో రావడానికి కారణం ఏంటి? నేను మళ్ళా గర్భం ధరించి పిల్లవాడిని కని వాడు పెద్ద అయ్యే వరకు ఉండి మేము పెళ్లి చేస్తే అది తగునా? ఇప్పుడు మీరు ఎవరి వయసులో ఉన్నారు, పిల్లలు లేరు, మళ్ళా మీ స్వజనుల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోండి అని చెప్పింది ఆమె నయామి. తర్వాత ఆమె ఏం చేసిందనంటే అందులో మరొక వార్ప అనే అమ్మాయి ఏం చేసిందనంటే వెనక్కి వెళ్ళిపోయింది జాయిగా. ఒక ఆమె రూత్ అన్న అమ్మాయి నయామిని హత్తుకుని, నీ మరణమే నా మరణం, నీ దేవుడే నా దేవుడే అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరు కలిసి బెత్లెహేముకు వచ్చారనమాట. ఈ రూతు వంశంలోనే దావీదు జన్మించాడు. ఈ వార్ప వంశంలోనే గొలియాతు జన్మించాడు. అందుచేత దేవుని ప్రణాళిక అప్పటి నుండి దేవుడు ఎంతో ప్రేమించానని ఇక్కడ లేఖనం సెలవిస్తూ ఉంది. అపొస్తలుల కార్యములు 4:12లోకి వచ్చినాయని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామము వలననే మనం రక్షణ పొందవలని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని నువ్వు గమనించండి. ఏ నామం వల్ల రక్షణ లేదు? ఎవరి వల్ల రక్షణ కలుగుతుంది? ఎవరి వల్ల కలుగుతుంది? యోధా వంశంలో జన్మించిన యేసు ప్రభు వారి వల్లనే. ఇది దేవుని ప్రణాళిక. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో వడదెబ్బల నుండి దేవుడు వాళ్ళని కాపాడుతూ తీసుకుని వచ్చి మరి యేసు ప్రభు వారు ఆ వంశంలో జన్మించినప్పుడు యోధా దేశం బెత్లెహేము అంతా గడగడ కలవరం పడ్డారు. హెరోదు ఏం చేశాడనంటే నేను తప్ప మరొక రాజు ఉండకూడదని చెప్పి 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలందరినీ కూడా చంపించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువాన్ని కూడా వీడు చంపిస్తాడని తెలిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తుకు పంపించాడు. మరియా యేసుతో మాట్లాడి, దేవదూతతో మాట్లాడి ఆ అపాయం నుండి. అట్లాగే ఎన్నో సందర్భాలు మానవులకు రక్షణ కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈనాటికి కూడా క్రైస్తవులోనికి వెళితే లోకం నచ్చదు. ఈనాటికి కూడా క్రైస్తవులు సువార్త ప్రకటిస్తే లోకానికి నచ్చదు. ఈనాటికి కూడా దేని కొరకనంటే ప్రజలు దేవుడిచ్చిన రక్షణ పొందకూడదని అపవాది, దేవుని వ్యతిరేక ఆత్మలు, దేవుని వ్యతిరేక శక్తులు మనుషుల నుండి అలా పోరాడుతూ ఉంటాయి. కనుక నీ కుటుంబంలో నువ్వు దేవుని కొరకు ఎంత పోరాడుతున్నావు? నీ భర్త ఎంత పోరాడుతున్నాడు? నీ భార్య ఎంత పోరాడుతున్నారు? నీ పిల్లల కొరకు నువ్వు ఎంత పోరాడుతున్నావు? కనుక దేవుడు మనకి ఇచ్చిన ఉచిత రక్షణను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్తను గూర్చి, నిత్య జీవం గూర్చి మనం పోరాడవలసి ఉంది. త్యాగం చేయాలి, పోరాడాలి, త్యాగం చేయాలి. ఈ రక్షణ దేవుడు ఎంతో ప్రణాళిక పూర్వమే దీన్ని అపవాది ఏం చేయాలనుకున్నాడంటే నాశనం చేయాలనుకున్నాడు. చూడండి, నేను చెప్పిన ఈ చరిత్రను చూసినట్లయితే ఎంతో కాలంగా దేవుడు మన కొరకు ఈ ప్రణాళిక సిద్ధం చేశాడు. అందుచేత మనం ఏం చేయాలి అని అంటే యేసుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి. లోకం యేసుని గురించి తెలుసుకోదు. ఏం చేస్తారంటే లాభదాయకమైన జీవనం బాగుంటుంది అనుకుంటారు. ఒక ఆమె అంటుంది, ప్రార్థన ఉందమ్మా వస్తావనంటే, అయ్యగారు మీరేమనుకోనంటూ ఒక మాట, ప్రార్థన అయితే అంత ఇస్తారండి. ఎందుకంటే మనం ఖర్చు అవ్వాలి, కానీ మనం తీసుకోవడం అలవాటు పడకూడదు. క్రైస్తవుడు అంటే ఇతరులకు ఇచ్చేవాడుగానే ఉండాలి. ఎందుకంటే కొన్ని మిషనరీలు ఏం జరుగుతున్నాయంటే ప్రార్థనకు వస్తే 150 కూలట, ఆటోకి ఛార్జీలు, తీసుకొచ్చిన వాడికి 500. ఇట్లాగా మరి క్రైస్తవులు ఏం చేస్తారంటే డబ్బు మహిమగా మార్చినట్టుగా లోకానికి అది అర్థం కాకుండా
దీన్ని ఏం చేస్తున్నాడంటే ఒక ఆశ చూపి మరొక సందర్భంగా ఒక ఉపమానం ఉంది. ఒక వ్యక్తి గట పందులు ఉన్నాయట, పందులు దొరకట్లేదట. అతడు ఏం చేశాడనంటే అడవి చుక్కుడికాయలు కొన్ని తీసుకుని సంచిలో వేసుకుని రెండేసి వెనక్కి ఇసుకుంటా నడుస్తున్నాడట. ఈ చుక్కుడికాయలు తింటూ పందులు ఏం చేశాడంటే అతను వెంటబడ్డాయి. అతను తిన్నగా ఏం చేశాడంటే ఒక వధశాలకు తీసుకుపోయి డోర్ గుండా వెళ్ళి ఒక్కసారి అతని దగ్గర ఉన్న చుక్కుడికాయలు అడవి చుక్కుడికాయలు అన్ని జిమ్మేశాడట. పందులన్నీ బెలబెల పడి ఆ వధశాలకి లోనికి వెళ్ళిపోయాక అతను ఏం చేశాడు, బయటకు వచ్చి డోర్ వేసాడట. గమనించండి, మనం ఆశ చూసి మరి ఐహిక విచారాల్లో కానీ ధనమోసంలో కానీ కాదు, కానీ నిత్య జీవముని కూర్చి నువ్వు రక్షించుకోవాలంటే నువ్వేం చేయాలనంటే నువ్వు నిలబడాలి, నువ్వు త్యాగం చేయాలి, నువ్వు ఓర్చుకోవాలి, నువ్వు సహించాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థనతోనూ విశ్వాసంతోనూ నువ్వు పాటుపడితేనే కానీ నువ్వు మరొకరిని రక్షించలేవు. నువ్వు వెలిగింపబడితేనే కానీ మరొకరిని వెలిగించలేవు. నువ్వు రక్షింపబడితేనే కానీ మరొకరికి సువార్త అందించలేవు. కనుక యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా మనకి రక్షణ అందుకోగలుగుతున్నాం. దీన్ని ఇతరులకు అందించండి. తెలిసిన వారు ఇతరులకు తెలియపరచాలి. తెలియపరచకపోతే ఎలా తెలుస్తుంది? 12 మందితో ప్రారంభింపబడిన ఈ పరిచర్య ఈనాడు భూమి అంతా కూడా ప్రతి గ్రామంలో అనేకమైన సంఘాలు ఉన్నాయి. కానీ ఇంకా రక్షింపబడిన ఎంతో మంది ఆత్మలు నశించిపోతూ నరక మార్గంలో వెళ్ళిపోతున్నారు. లోకానికి తెలీదు, క్రైస్తవ మీద ద్వేషం పడుతున్నారు. ఈయన మన కొరకు ఆయన ప్రాణం పెడితే లోకం ఆయన చూసి ద్వేషిస్తుందన్నమాట. తెలుసుకోవాల్సిన సందర్భ ఘడియలివి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప మరొక పునాది ఎవడను వేయనారడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడనని పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వారి పని కనబడును. ఆ దినమును దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరి వారి పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల వాడి జీతం పుచ్చుకొనును. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి అయితేనట ఒక తప్పుకు ఒక శిక్ష అట. పాస్టర్ గారికట ఒక తప్పుకి 7 శిక్షలు ఉంటాయట. ఎవరైనా చర్చికి వచ్చిన వ్యక్తికి సువార్త బోధించాలి, వాక్యాన్ని బోధించాలి, క్రమశిక్షణ నేర్పాలి. వెంటనే వాళ్ళు మారు మనసు పొంది రక్షణ మార్గంలో వెళ్ళాలి. అట్లాగే వాళ్ళు కొన్నాళ్ళు వచ్చిన తర్వాత మానేసి వాళ్ళు ఆత్మలు కోల్పోతే ఆ శిక్ష సేవకుడి మీద పడుతుందట. ఇప్పుడు కాలంలో సంవత్సరాలు మందిరానికి వచ్చిన వాళ్ళు మారు మనసు పొందట్లేదు. ఎందుకనంటే ఎక్కడ డబ్బు విస్తారంగా దొరుకుతుందో అని ప్రయాణాలు, స్వస్థతల కొరకు ప్రయాణాలు. ఎందుకనంటే ఆర్థిక సమృద్ధి కొరకు, అట్లాగే ఉజ్జీవం వదిలిపెట్టి పునర్జీవం వదిలిపెట్టి, అట్లాగే సంతోషం కొరకు, అట్లాగే ప్రయాణాల కొరకు, అట్లాగే ఈ ఐహిక విచారాల కొరకు ప్రయాణం చేస్తుంది లోకం. కనుక ఏం చేయాలి మనం? కనుక పునర్జీవం కొరకు పాటుపడాలి. ఇశ్రాయేలు యొక్క ప్రజలను గూర్చి, స్త్రీలను గూర్చి ఐగుప్తు దేశంలో ఫరో అనేటువంటి ఒక రాజు ఏం చెప్పాడనంటే మంత్రసాలతో ప్లాన్ చేశాడు. ఇశ్రాయేలును పురుషులను తగ్గించాలి, చంపాలి అనే ఆలోచన చేసి మంత్రసాలతో ఏం చెప్పాడనంటే మీరు పురుషులైన పిల్లలను హెబ్రీలు ఇశ్రాయేలు ప్రజలు డెలివర్ అవుతున్న సందర్భంలో ఈ పురుషులైన పిల్లలను పీకులకు చంపండి, స్త్రీ పిల్లలను అంటే ఆడపిల్లలను అయితే బతకనివ్వండి అని అంటున్నాడు. గమనించండి, ఇశ్రాయేలులను ఎవరి నుండి ప్లాన్ చేశాడు? ఐగుప్తు దేశంలో మంత్రసాలతో చంపించడానికి, ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేశాడు అపవాది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మాట్లా ఎవరిని చంపలేదు. ఐగుప్తు యొక్క ఫరో దగ్గర మరలా పిలిపించి అడిగాడు. ఏమని అడిగాడంటే ఎందుకు మీరు చంపలేదు?
వాళ్ళు ఇంకా చాలా మంది పిల్లలు ఎక్కడ చూసినా పిల్లలు ఆటలు పాటలు ఉన్నాయి. అయితే మీరు ఎందుకు చంపలేదని మరి 2 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మన ఐగుప్తు యొక్క స్త్రీలు వంటి వాళ్ళు కాదు ఇశ్రాయేలు యొక్క ప్రజలు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. దేని విషయంలో చురుకైన వాళ్ళు? ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేని విషయంలో చురుకైన వాళ్ళు? పిల్లలు కనే విషయంలో చురుకైన వాడు, పునరుజ్జీవం కొరకు చురుకైన వాడుగా మనం ఉండాలి. ఇశ్రాయేలు అంటే పిల్లలు కనే విషయంలో చురుకైన వాళ్ళట. మరి పునరుజ్జీవం కొరకు మనం చురుగ్గా ఉన్నామా లేదా? పునరుజ్జీవం ప్రకటించడానికి, బోధించడానికి మనం కూడా చురుగ్గా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే, మరి అనేకమైన పిల్లలు కలిగినట్లుగా, మరి దేవుని సంఘములు అనేకులు అతకబడినట్లుగా మనం కూడా వ్యవహరించాలి. అందుచేత యేసుని కూర్చిన రక్షణ లోకానికి అందించితేనే కానీ కొన్ని దినాల్లో, కొన్ని సంవత్సరాల్లో రాకడ దగ్గర పడుతుంది. రాకడ ప్రారంభమైతే ఏం జరుగుతుందంటే ఈ భూమి ఇలా ప్రశాంతంగా ఉండదు అనమాట. గమనించండి, మొన్న ఒడిశాలో నిన్న ఇవాళ పెద్ద గొడవలు, ఛత్తీస్గఢ్లో గొడవలు. బంగ్లాదేశ్ నుండి 150 కుటుంబాలు వచ్చి ఇల్లు కట్టుకుని ఉన్నారట. అడవి ప్రాంతంలో నివసించే ట్రైబుల్ ఏం చేశారంటే వాళ్ళు ఇళ్ళని తగలబెట్టేశారు. వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీళ్ళు చంపేస్తామంటున్నారు. ఇట్లాగా మత వివాదాలు, కుల వివాదాలు, రాజకీయ పార్టీ వివాదాలు, రకరకాల యూనియన్లు, రకరకాల గ్రూపులు, రకరకాల బృందాలుగా ఉండి ప్రజల్లో అనేకమైన ఏర్పాటు చేసి అనేక రకాలుగా హింస జరుగుతుంది. కానీ యేసు మనకి ఏమిచ్చాడండి? శాంతినిచ్చాడు. యేసు మనకి ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు. యేసు ప్రభువారి ద్వారా మనకి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. కానీ యేసుని అంగీకరించవలసిన సందర్భం ఈ కడవరి దినాల్లో మనం ఏం సంపాదించకపోయినా యేసు ద్వారా కలిగే ఉచిత రక్షణ సంపాదిస్తే చాలా భాగ్యమని బైబిల్ మనకి తెలియపరుస్తూ ఉంది. ఈ దినాన్ని మనం చూస్తే లోకంలో శాంతి లేక, ఐక్యత లేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ దినాల్లో మనం చూసినట్లయితే రక్షణ లేక గొప్ప గొప్ప పండితులు కూడా, ఒక ఆయన ఏం చేశాడనంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక మంచి చదువుకున్న ఒక మంచి విద్యార్థి, ఒక కంప్యూటర్ టెక్నాలజీ కలిగిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేశాడనంటే ఒక సూసైడ్ చేసుకుంటూ ఒక లెటర్ రాశాడు. ఏం రాశాడనంటే, ఇప్పటి కాలంలో, ఇప్పుడున్న జనరేషన్లో నేను బ్రతకాలనుకుంటలేదు. అతను ఏం రాశాడనంటే, ఎందుకనంటే ఇక్కడ వ్యవస్థ పాడైపోతుంది, వ్యవస్థ అంతా చెడిపోయింది, అక్రమం, పాపం, అన్యాయం, లంచం ఇది ఎక్కువైపోయింది, నేను బ్రతకాలనిపించట్లేదు ఈ ప్రజల మధ్య, నేను సూసైడ్ చేసుకున్నాను, చేత నా మరణానికి ఎవరు కారకులు కాదని చెప్పి లెటర్ రాశాడు అతను. అటువంటి దినములు చెడ్డమైన దినాలు, ఇవి రాకడి దినాలు కనుక చాలా ఓర్పుగా, చాలా సహనంగా మనం ముందుకు సాగాలి. మరి 2002లో మేము ఎర్రమాడ వచ్చినప్పుడు ఇక్కడ సత్యనారాయణ గారు, సత్యమ్మ గారు, వారి తండ్రి గారు ఉండేవారు. మరి ఇక్కడ ఇదే స్థలంలో, ఇదే ఇంటి దగ్గర మరి ప్రార్థనలు, ఇక్కడ ప్రార్థన జరిపేవాడు, ప్రార్థన జరుగుతూ ఉండేది. అట్లాగే మరి ఈ కుటుంబం, మరి ఇక్కడ మందిరం లేదు. ఓ మందిరం కట్టాలంటే కనీసం ఒక 5 లక్షల నుండి 10 లక్షల మధ్య ఖర్చు అవుతుంది అనమాట. అయితే ఎవరైనా అయితే ఈ పాస్టర్ గారు మందిరం కట్టలేదు, ఎవరైనా అయితే ఇక్కడ మైక్ సెట్ లేదు, ఇక్కడ ప్రాంతంలో మాకు ఉద్యోగం లేదని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోవచ్చు, లేకుంటే చెదిరిపోవచ్చు. కానీ ఇక్కడ 25 సంవత్సరాల నుండి వారి విశ్వాసాన్ని ఇంకా ముందుకు వారు కొనసాగిస్తూనే ఉన్నారన్నమాట. ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థన చేద్దాం, రోజు ఇటు వస్తాం. ఇక్కడ వారికి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, మీరు చాలా అనుభవిస్తులండి, నిలకడ ఉంది, ఈ నిలకడ ఉంటే కుటుంబాలు విశ్వాసం కోల్పోవండి అని మాట్లాడాడు. అలాగనే యేసుని గూర్చిన సందర్భం ఏంటంటే, మనము యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందాలి. ఆయన మన కొరకు జన్మించాడు కనుక, మన కొరకు ఆయన పంపించాడు కనుక మనం దాన్ని వినియోగించుకున్నట్లయితే చాలా ఆశీర్వాదం. చూడండి, గవర్నమెంట్ వారు ఏదైనా మనకు పథకం పెట్టినప్పుడు ముందుగా పథకానికి సంబంధించి కొన్ని అప్లికేషన్లు తీసుకుంటారు.
అప్పుడు మనం వాళ్ళు ఏదైనా ఒక కార్డు మనకి ఇస్తే అది ఇచ్చుకుని వెళ్తే ఆ పథకం మనకి చెల్లుతుంది. అలాగనే దేవుడు 2000 సంవత్సరాల క్రితం దాని కుమారుడు పంపించాడు కనుక ఇప్పుడు ఆయన రాకడ దినమునకు ఆయన ఇచ్చిన రక్షణ మనం కలిగి సిద్ధపడి ఉన్నట్లయితే ఆయన రాకడలో మనం ఎత్తబడుతాం, ఆయన రాజ్యములో మనం వారసులు అవుతాం. కనుక దేవుని కూర్చిన మంచి విశ్వాస పోరాటంలో మనం తుడిముట్టించాలి. ఎందుకంటే యేసుప్రభువు వారు అబద్ధం ఆడేవాడు కాదు, యేసుప్రభువు వారు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. యేసుప్రభువు వారు మనలను ధనికులను ప్రేమించి పేదవాడిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పేదవాడిని ప్రేమించే దేవుడు. కనుక యేసుని అంగీకరించే విషయంలో మంచి విశ్వాసంతో నిలకడగలిగి మరి సత్యనారాయణ గారి కుటుంబం వారి కొరకు కూడా అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎర్రమల గ్రామం కొరకు అందరూ ప్రార్థన చేయండి. ఈ దినమంది క్రిస్మస్ కొరకు అనేకమైన ఖర్చులు చేసి మనందరినీ ఆహ్వానించి పండుగ జరిపిస్తున్న మరి సత్యనారాయణ గారి కుటుంబం, వారి యొక్క కుమారుడు, వారి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాలు దేవుడు దీవించును గాక. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు మరి ఇచ్చిన రక్షణ మరి ఎలా ఉండాలి అని అంటే ఉజ్జీగా ఉండాలి. ప్రార్థన అంటే ఎంత హుషారుగా ఉండాలి, ప్రార్థన అంటే ఎంత ఆసక్తిగా ఉండాలి. పిల్లలు కూడా ప్రార్థనతో పెంచాలి, సండే స్కూల్లో పెంచాలి. అట్లాగే కుటుంబ పరమైన భక్తిగా మనం ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశాన్ని మరి నాకున్న ఆశ అయితే ప్రతి ఒక్కరు అట్లా ముందుకు సాగాలనేటువంటి ఆలోచన తెలియవలసిన దేవుడి కొద్ది మాటలు మనీనికుడిలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన, చిన్న ప్రార్థన. మహాగణుడును సర్వోన్నతుడైన మా దేవా, ఈ యొక్క రాత్రి గల సమయంలో ఈ యొక్క ఎర్రమల్ల గ్రామంలో జరిగింపబడుతున్న ఈ యొక్క క్రిస్మస్ పండుగని జ్ఞాపం చేసుకోండి. ఇదిగో లోకమును దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని లేఖనం సెలవిస్తుంది. ఎంతగా ప్రేమించాడు అని అంటే మరి అయా సృష్టి ప్రారంభం నుండి మా రక్షకుడైన యేసు ప్రభువుని లోకానికి పంపే వరకు కూడా మరి ఈనాటికి కూడా దేవా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావని మేము నమ్ముతున్నాం. నీ ప్రేమ వల్లే కదా ప్రభువా అబ్రహాముని ఎన్నుకున్నారు, నీ ప్రేమ వల్లే కదా యాకోబుని ఎన్నుకున్నారు, నీ ప్రేమ వల్లే కదా దావీదుని ఎన్నుకున్నారు, నీ ప్రేమ వల్లే కదా యేసు ప్రభువుని లోకానికి సమర్పించారు కదా ప్రభువా. ఇదిగో మీరు ఇచ్చిన గొప్ప రక్షణ లోకము తెలుసుకోకుండా ఇదిగో వారు ఏదో ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. నాయన వాళ్ళకి తెలియపరచండి, వారితో మాట్లాడండి, అందరికీ సువార్త అందించండి. ఈ రహస్యముగా ఉండక ఈ సువార్త వెల్లడి జరిగి అనేకమైన ప్రజలు రక్షింపబడినట్లు దీవెనకరంగా మీరు మార్చండి. దినమందు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ గ్రామం మధ్య ఈ కూటమి జరుగుతున్న ఈ సందర్భాన్ని బట్టి ఈ గ్రామాన్ని ఈ కూటములు ఏకమించిన ప్రతి ఒక్కరిని, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వార్ధలింప చేయమని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నా పరమ తండ్రి. ఆమేన్. మరణాతో వందనాలండి. 2 పాటలు పాడుకుందాం. మన మధ్యన రత్తయ్య గారు అట్లాగే మోజెస్ పాల్ చిన్న గారు ముందు వారికి వచ్చి పాటలు పాడాలండి.